శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. మనం సొసైటీ చాలా డెవలప్ అయితుంది. చాలా డిజిటల్‌గా మనం అడుగులు వేస్తున్న తరుణంలో ఏఐ ఫీచర్స్ గూడా వచ్చిన తరుణంలో అయితే ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని విచక్షణంగా అసలు సమాజాన్ని ఎటువైపు వీరు తీసుకెళ్తున్నారో గూడా ఆలోచించకుండా విచ్చలవిడిగా ఒక డబ్బుల కోసం ఇలాంటి వ్యాపారాలు జేస్తారా అని గూడా కల్లో గూడా మనం ఊహించుకోలేం. అలాంటి వ్యాపారాలు జేస్తున్నారు పెద్దాంబరపేటలోని ఒక కపుల్. అసలు ఈ పెద్దాంబరపేటలో ఏం జరిగింది విక్రమ్ అనేసి నిన్న మనం చూస్తే, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే పెద్దాంబరపేట వాళ్ళు ఉన్నారో, వారు వీరిని అరెస్ట్ చేయడం కూడా జరిగిందంట. అయితే వీరు చేసిన ఆ దౌర్భాగ్య పని ఏందంటే, లైవ్‌లో వచ్చేసరికి వీరి పర్సనల్ మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ పెళ్ళాం మొగుల మధ్యలో ఏమైతే రతి క్రీడ ఏదైతే జరుగుతదో, ఆ రతి క్రీడ గురించి సోషల్ మీడియాలో లైవ్‌లో పెట్టడం జరుగుతుంది. దానికి గాను ఆ లైవ్ చాటింగ్ కోసం ఆ లైవ్‌లో చూడాలనుకుంటే రూ. 2000 ప్రతి యూజర్ దగ్గర తీసుకుంటున్నారంట. హాఫ్ పార్ట్స్‌కి చూపియడానికి 500 అంట. మొత్తం టోటల్ బాడీ ఫోటోస్‌తోని చూపియడానికి రూ. 1000 అంట. లైవ్‌లో వీడియోస్ చూడాలంటే రూ. 2000 అంట. కూరగాయల బేరం లెక్క, ఫ్రూట్స్ బేరం లెక్క వీరు వారి పర్సనల్ పార్ట్స్‌ని చూపియడంతో యువత దాని క్రేజ్ లెక్క మారి దాదాపు కొన్ని లక్షల రూపాయలు వీరు తీసుకున్నట్టు ఒక సమాచారం. అయితే ఇది ఎలా ట్రేస్ ఔట్ అయిందంటే, స్వయంగా వీరి భర్తనే దాన్ని పబ్లిసిటీ చేయడం జరుగుతుందంట. అయితే వన్ ఆఫ్ ది యూజర్ తెలిసిన వీళ్ళు ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి టాస్క్ ఫోర్స్‌తోని కంప్లెయింట్ ఇవ్వడంతో వీళ్ళు గుట్టు బయటకొచ్చేసింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ సీన్ ఆఫ్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వారు వెళ్తుంటే చూసినప్పుడు, అక్కడ సీన్ వచ్చేసరికి పరదాల మధ్యలో ఫుల్ హెచ్‌డీ కెమెరాస్‌తో వీళ్ళక్కడ రతి క్రీడ పాల్గొంటూ లైవ్ చూపిస్తున్నారంట. అసలు ఈ వీడియో ఫుటేజ్ చూపియడానికి ఎవరైతే ఆ లేడీ వాళ్ళ భర్త ఉన్నాడో, నిజంగా ఎంత సిగ్గుమాలిన చర్య ఇది. మన ఇంట్లో మన ఆడవాళ్ళని ఏందది కన్నెత్తి చూసినా మనం తట్టుకోలేమే. అట్లాంటి సంస్కృతిలో మన భారత సంస్కృతిలో మనం పెరిగినాం గదా! పరాయోడికి నీ భార్య యొక్క ఇలాంటి చెత్త చెత్త వీడియోలు చేసుకుంటూ, లైవ్ కాల్స్ పెట్టుకుంటూ, ఒక భార్యతోని డబ్బులు సంపాదించడం ఏంది నువ్వు? అంటే మొహానికి మాస్క్ పెట్టేసుకున్నంత మాత్రాన నీ భార్య నీకు చూపించాల్సిన ప్రైవేట్ పార్ట్స్ గూడా నువ్వు బహిరంగంగా పెడితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది పెద్దంబర్‌పేటలోనే జరుగుతుందా? ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేదా? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానంటే, ఇది ఆల్ ఓవర్ ఇండియా ఈ ర్యాకెట్ అనేది నడుస్తుంది. టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా ఈ ర్యాకెట్ అనేది నడుస్తుంది. చాలామంది దీంట్లో యువత దీన్ని అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చూపిస్తున్నప్పుడు వీరు గూడా వీళ్ళ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ రికార్డింగ్ అని చేసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి ఇన్ని లక్షల రూపాయలు ఇవ్వాలి. 10,000 దగ్గర నుంచి టార్గెట్ చేసి లక్షల రూపాయల వరకు వారి దగ్గర హనీ ట్రాపింగ్ పేరుతో వసూలు చేయడం కూడా జరుగుతుందట. అయితే యువత ఎందుకు దీనికి పెడదారి పడుతున్నారు? మహిళల మీద క్రైమ్ పెరగడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏందంటే ఇట్లాంటి సైట్స్, ఇట్లాంటి వీడియోస్, ఇట్లాంటి ఏదైతే వెబ్ సిరీస్‌లు, ఇలాంటి యాప్స్ ఏదైతే ఉందో. అరే గవర్నమెంట్‌కి బహిరంగంగా గవర్నమెంట్ కూడా పడకుండా ఉల్లు అంట, ఆల్ట్ బాలాజీ అంట, ఎక్స్‌వైజెడ్ యాప్స్ అన్నీ సోషల్ మీడియా అది మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ఇలాంటి యాప్స్ అని అసలు టాస్క్ ఫోర్స్ నిజంగా చేయాల్సిన ఇంకో పని ఏందంటే, ఈ యాప్స్ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో, ఈ షూటింగ్ ఏదైతే ఉందో, అవన్నీ కంప్లీట్‌గా గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే, యువత పెడదారి పట్టేసి ఇలాంటి క్రైమ్స్ అనేది వరుసగా జరుగుతూ ఉంటాయి. కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇలాంటి యాప్స్ మీద తగు చర్యలు తీసుకోవాలనేసి మన శక్తి మీడియా తరపున కోరుకుందాం. అయితే మళ్ళీ దీంట్లో మంత్లీ సబ్స్క్రిప్షన్స్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్, వారంకి సబ్స్క్రిప్షన్స్, వన్ డే సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయంట. అయితే ఇక్కడ పెద్దంబరపేటలో చేసేది ఒక క్రైమ్ అయితే, అక్కడ వచ్చేసరికి అఫీషియల్‌గా వాళ్ళు యాప్స్ రూపంలో, వీడియోస్ రూపంలో టెలిగ్రామ్స్ లింక్స్ ద్వారా వీళ్ళక్కడ సేల్ చేస్తున్నారు. మరి వారిపై దృష్టి ఎందుకు పెట్టరు ఈ టాస్క్ ఫోర్స్ అనేది? అంటే ఈ గవర్నమెంట్‌కి వీరి ద్వారా ఏమైనా ట్యాక్స్ రూపంలో ఏమైనా వస్తున్నాయా? అంటే యువత ఎటు పెడదారి పట్టినా గూడా ఇట్లాంటి యాప్స్, ఇట్లాంటి ప్రమోషన్ చేయడానికే వీరున్నారా? అని చెప్పేసి సగటు పౌరులు ఇక్కడ అడుగుతున్నారు. వెంటనే దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళ మక్కలు ఇరగొట్టాలని చెప్పేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్.
ఎందుకంటే ఈరోజు ఒక్కసారి సినారియో మన డేటా చూస్తే ఎవరైతే ఇలాంటి అశ్లీల చిత్రాలు ఎవరైతే చూస్తున్నారో, ఈ అశ్లీల చిత్రాలు చూడడం వల్లనే ఎక్కువ ప్రొవోకేట్ అయ్యి సో కాల్డ్ మొలాస్ట్‌కి ఈ సో కాల్డ్ వుమెన్ మీద మొలాస్ట్ చేయడానికి వీరికి దోహదపడుతుందని చెప్పేసి, వీళ్ళ హార్మోన్ చేంజెస్ వల్ల వీళ్ళు ఏం చేయలేక విచక్షణ కోల్పోయి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు వెల్లడిస్తున్నారు. సో దీన్ని ఎంతవరకు తొందరగా అరికడితేనే ఇది మంచిదని చెప్పేసి గవర్నమెంట్‌కి మనం కోరుకుందాం. అండ్ ఎవరైతే ఇక్కడ ఈ పెద్దంబర్‌పేటలో ఇన్సిడెంట్‌లో జరిగిన దానికి ఇన్‌ఫ్లూయెన్స్ ఏందంటే, ఈ యూట్యూబ్స్‌లో గూడా కొంతమంది డబుల్ మీనింగ్ డైలాగులతోని, డబుల్ మీనింగ్ పాటలతోని అంటే వత్తాకోడలు సంభాషణ ఒక ఇందాక 9 ఆర్ట్స్ అనుకో సంథింగ్ ఒక ఛానెల్‌లో వాళ్ళు ఎంత విచక్షణీయంగా అంత బూతులతోని వాళ్ళు మాట్లాడుతున్నా గూడా వీళ్ళ మీద ఏ సెన్సార్ లేకపోవడం వల్ల ఇట్లా మాట్లాడుతున్నారు. సో, గవర్నమెంట్ ఏందంటే ఇట్లాంటి ఏదైతే ప్రొవోకేట్ చేస్తుందో, ఈ ఎంపథైజ్ చేస్తుందో వీళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కోరుకున్న అండ్ ఇలాంటి యాప్స్‌ని మీరు గూడా ఒక పేరెంట్‌గా, ఒక బ్రదర్‌గా, ఒక సిస్టర్‌గా మీరేం చేయాలంటే ఎవరైతే యువత వాడుతున్నారో వాళ్ళ ఫోన్ హిస్టరీస్ గానీ, వాళ్ళ ఫోన్‌లో ఏ యాప్స్ ఉన్నాయో చూసి వాళ్ళని గూడా దీన్ని అరిగట్టాలని జెప్పేసి, వాళ్ళ మీద గూడా మీరొక నిఘా ఉంచాలని జెప్పేసి, ఈ యాప్స్ వల్ల వాళ్ళకి నాశనం తప్ప లాభం లేదని వాళ్ళకి ఒకసారి కౌన్సిల్ ఇచ్చి, వారికి చెప్పాలనేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కామెంట్ జేయాల్సిందిగా కోరుకుంటున్నాను.